నేనేమో 40-45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. జస్ట్ అట్లా మ్యాటర్ ఆఫ్ 45 డేస్లో వచ్చి ఎమ్మెల్యే అయిపోయారు. ఎలా? ప్రజల ఆశీర్వాదం. మ్మ్. ప్రజల ఆశీర్వాదం. అది పొద్దాక జనాల్లో ఉండి తిరిగి 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే దాన్ని కొట్టుకొని ఎంతమంది చూస్తున్నాను నేను రాజకీయాల్లో, చాలా మంది చూస్తున్నాను కదా. అంటే ఏదో కారణం ఉంటుంది. ఏంటి రాకేష్ రెడ్డిని అంకాపూర్ నుంచి అసెంబ్లీకి పంపించింది ఏంటి అంటే ఏం చెప్తారు? ధైర్యం. ధైర్యం. మీకున్న ధైర్యమా, ఆర్మూర్కు మీరు ఇచ్చిన నా ధైర్యం? ధైర్యం ఆర్మూర్కి ఇచ్చాను. అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న దౌర్జన్యము, భయపెట్టే రాజకీయము, అక్రమాలు, అవినీతి, మర్డర్లు, మానభంగాలు, అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకున్నప్పుడు ఉన్న మాజీ శాసనసభ్యుడు. మీ అందరికీ తెలుసు, మీరు నిజామాబాద్లో పనిచేసిన తెలుసు. జీవన్ రెడ్డి గారు నా పర్సనల్గా కూడా తెలుసు. ఆయన పద్దాక జనాల్లో ఉంటున్న గుడ్ మార్నింగ్ ఆర్మూర్ అని తిరుగుతున్నారు, జనాల్లో సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన పట్టుకొని మీరు స్మగ్లర్లు, మర్డర్లు, మానభంగాలు. నేననలేదు, అది మీరన్నారు. మీరు కేసులు బుక్ చేసి, నేను బుక్ చేయలేదు. ఎవరు పెట్టారు కేసులు? ఇప్పుడు అక్కడ ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి అడగండి, అప్పుడు పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైతే అతను ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు జరిగిన కేసులు చూడండి. 2023 డిసెంబర్ 3 నుంచి నేను వచ్చిన తర్వాత కేసులు చూడండి, అసలు కేసులే లేవు. కేసులు లేవు. క్రైమ్ తగ్గించారు మీరు. క్రైమ్ అన్ని మ్యాక్సిమం అన్ని కంట్రోల్ చేశాను. క్రైము, రాజకీయ విభేదాలు, రాజకీయ కక్షలు, అక్రమ కేసులు, అరాచకాలు మొత్తం కంట్రోల్. నైట్ లైఫ్, గంజాయి కూడా ఉండేదా? గంజాయి మ్యాక్సిమం అంటే ఒక్కొక్క విలేజ్ 300 మంది పిల్లలు బహిరంగంగా. నిజం కాకపోతే పాత వీడియోలు చూడండి. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అంటే నాకు గంజాయి గాంగ్ ఉంటుండే. సో జీవన్ రెడ్డి గెలిపించాడు మిమ్మల్ని? జీవన్ రెడ్డి ప్రధాన నా విజయానికి మూలకారకు మాత్రం జీవన్ రెడ్డి. ఓకే, మిమ్మల్ని ఎమ్మెల్యే కావడానికి, మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయన ఒక ప్రధానమైన కారణం. మీ ధైర్యం అండ్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి మీద వ్యతిరేకత. ఈ అరాచకాలను నిలదీసేవాడు లేడా, నిగ్గదీసేవాడు లేడా, అసలు ప్రశ్నించేవాడు లేడా జీవన్ రెడ్డిని? వాడు ముంగట తొడగొట్టేవాడు లేడా? అడుగడుగున భయము, బెదిరింపు రాజకీయాలు, ఇట్లా ఒక విలేకరులను కూడా చంపుతామని కావాల్సి ఎన్నో రికార్డింగ్లు ఉన్నాయి, కావాలంటే పంపిస్తాం. విలేకరులకు కావచ్చు, లేకపోతే పౌర హక్కుల వాళ్ళకి కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు. ఇంతమందిని బెదిరించిన జీవన్ రెడ్డి ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న మిమ్మల్ని బెదిరించలేకపోయాడా పోటీ చేద్దని? కంసుడు కూడా కృష్ణుడు పుట్టేవారు ఆగాడు. ఓకే, అంటే అంతకుముందు కూడా 7 పుట్టారు, కానీ కంసుని చంపలేకపోయినారు. కృష్ణుడే చంపిండు కంసుని. జీవన్ రెడ్డిని ఓడించడానికి నచ్చినాయి రాజకీయాలకి. ఏదో ఒక నేపథ్యం ఉంటుంది, ఏదో ఒక సంఘటన సింక్ అవుతుంది, అది దేవుడి నిర్ణయం. రాజకీయాలంటే ఇష్టం లేని రాజకీయాలకు రావడం, అసలు ఓడిపోయిన ప్రతి అభ్యర్థిని తన పార్టీలో కలుపుకోవడము, ప్రజల పట్ల, ప్రతిపక్షాల పట్ల గొంతు విప్పే నాయకత్వాన్ని ఉంచలేదు. ఎట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారు ఉంచలేదో, ఆర్మూర్ కూడా అంతకన్నా ఘోరం. పోటీ చేసిన ప్రతి ఒక్కరు, ఆయన మీద పోటీ అందరూ అదే పార్టీలో పోయారు. సురేష్ రెడ్డి గారు, ఆకుల లలిత గారు, ఇంకా ఎవరో చాలా మంది. ఓకే, ఎవరే పార్టీ చేసిన విలేజ్ లో కూడా ఏ నాయకత్వం కూడా ఇంకా ప్రతిపక్షం లేదు. అక్కడ ఇక్కడ ఒకడు ఏదో మిగిలిపోయారు. జై శ్రీరామ్ అంటే ఒకడు, జై భీమ్ అంటే కొందరు మిగిలిపోయారు. జై భీమ్ అన్నోళ్ళు మిగిలినారు, జై శ్రీరామ్ అన్నోళ్ళు మిగిలినారు. ఓకే, మిగతా అంతమంది అన్ని పార్టీలందరినీ ఊడ్చి ఆయన పార్టీలో పెట్టుకున్నప్పటికీ జనాలు ఎందుకు వాళ్ళందరినీ ఆయన కోటేయకుండా మీ కోటేసి ఉంటారు? అంటే అది ఇప్పుడు వాళ్ళకే కాదు, ఇది రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ గుణపాఠం కావాలి. ప్రజల్ని భయపెట్టి రాజకీయాలు చేయలేము. ప్రజల్ని అంటే నాయకులను ప్రలోభపెట్టి పార్టీలకు చేర్చుకొని రాజకీయ ప్రశ్నించే వ్యవస్థను ఎట్లయితే కేసీఆర్ గారు అన్ని పార్టీలను కలుపుకొని ఏ రకంగా అయితే అసలు విర్రవీగాడు 20 ఏళ్ళ వరకు నేనని. ప్రజాస్వామ్యం ఎప్పటికైనా గొప్పది, ప్రజలు ఎప్పటికైనా గొప్పవాళ్ళనే ఒక నిజాన్ని ఆర్మూర్ విజయంతో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆర్మూర్లో మీరు గెలిచిన 2 ఏళ్లలో ఆర్మూర్ జనాలకి ఏమొచ్చింది? జీవన్ రెడ్డిని తీసేసి రాకేష్ రెడ్డిని తెచ్చుకోవడం వల్ల ఏం సాధించామని ఆర్మూర్ ప్రజలు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రపంచంలో అతి విలువైనది స్వేచ్ఛనిచ్చారు మీరు. అన్నిటికన్నా విలువైనది. కరెక్ట్, డెఫినెట్గా ఐ డు అగ్రీ. మనులు, మాణిక్యాలు, బంగ్లాలు, బంగారం అన్నిటికన్నా విలువైనది ప్రపంచంలో. అది అప్పుడు మీరు పుట్టలేదు అనుకుంటా, మనం పుట్టలేదు. 200 సంవత్సరాలు భారత స్వాతంత్రాన్ని గురించి, స్వేచ్ఛ గురించి కొన్ని కోట్లాది మంది ప్రాణాలు అర్పించారు. నేను నా ఆర్మూర్ నియోజక ప్రజలకు ఒక్కరిని ప్రాణాలకు తెగించి వెళ్ళాను. ఈరోజు నా జాతి రుణం తెలుసుకున్నాను, నా గడ్డ రుణం తెలుసుకున్నాను.
నేను ఒక 30 ఏళ్ళు నా ప్రాంతంలో లేకపోవచ్చు, కానీ ఈరోజు స్వేచ్ఛగా గాలి వీలుస్తుంది నా నేల.